బ్రేకింగ్ న్యూస్ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. మల్లన్న వ్యవహారంపై ఇటు క్రమశిక్షణ కమిటీ సభ్యులతో చిన్నారెడ్డి ఫోన్లో మాట్లాడారు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మల్లన్న వ్యవహారంపై ఇటు పలువురు నేతలు కూడా టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. కులగణను తప్పుపడుతూ మాట్లాడడంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు రాష్ట్ర బద్దూరు వెంకటేష్ ఆధ్వర్యంలో డీజేపీ ఆఫీస్కి వచ్చి మేము మెమరాండం ఇచ్చినాము. తీన్మార్ మల్లన్న తీస్మార్ కాడు అనుకుంటున్నాడు, వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు, ఒకసారి ఏమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మేము దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ లైవ్ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇటు తీన్మార్ మల్లన్న వ్యవహారం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి రేపిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు ఆయనకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అక్కడున్న అప్డేట్స్ ఎలా ఉన్నాయి హేమ దీనికి సంబంధించి? తీన్మార్ మల్లన్నకి మరి కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అయితే షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు సంబంధించి అనేక కంప్లైంట్స్ అటు ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి నేతల నుంచి అదేవిధంగా కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఎలా అయినా సరే చర్యలు తీసుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితం టీపీసీసీ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గాంధీ భవన్కి చేరుకున్నారు. ప్రస్తుతం కొంతమందితో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ప్రిపేర్ అవుతుంది. మరి కాసేపట్లో తీన్మార్ మల్లన్నకైతే నోటీసులు ఇష్యూ చేయనున్నారు. ఇక ఎగ్జాక్ట్గా 3 గంటలకు బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ని అడ్రస్ చేయనున్నారు. ప్రధానంగా బీసీ కులగణన బీసీ వర్గీకరణ పైన ఒకవైపు ప్రభుత్వం మేమెంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాము అని చెప్తున్నప్పటికీ మరొక వైపు బీసీల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది వీటికి సంబంధించి మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. రీసెంట్ డేస్లో తెలిసిందే అటు గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. ఎగ్జామ్స్ నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 603 పోస్టులకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ని నిర్వహించారు. దాని తర్వాత ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో బీసీలకు ఇందులో అన్యాయం జరుగుతుంది అంటూ కూడా అనేక సంచలన వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేశారు. ఇక రీసెంట్గా ఒకవైపు బీసీలకు సంబంధించి అండగా ఉంటాము అండ్ రిజర్వేషన్లో బీసీలే ఎక్కువగా ఉన్నారు అండ్ కులగణన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని ప్రభుత్వం చెప్తుంటే బీసీల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీసీ సభలో అనేక సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా తీన్మార్ మల్లన్న చేశారు. సో పదే కాంగ్రెస్లో అంటే పార్టీలో లేకముందు వేరు, పార్టీలో ఉన్న తర్వాత అది ఎమ్మెల్సీగా ఉన్న తర్వాత పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం మాత్రం అటు నేతలు అదేవిధంగా కార్యకర్తలు తీసుకోలేకపోతున్నారు. సో మొన్న ఎప్పుడైతే బీసీ సభ నిర్వహించి అనేక కామెంట్స్ చేసి ప్రభుత్వాన్ని ఎత్తిపొడుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ లైన్ దాటుతూ నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నేతలు పదే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కోరారు. అదేవిధంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక కార్యకర్తల్లో కూడా ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. మేము మిగతా వారికి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి అంటూ కూడా కార్యకర్తలు భావించారు. సో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మహేష్ కుమార్ గౌడ్ని ఆశ్రయించి వెంటనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ నేతలకు ఒక అస్త్రంగా మారాయి. నిన్న మనం అసెంబ్లీలో చూసాము, కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. మీ ఎమ్మెల్సీయే చెప్తున్నారు కులగణన అంతా కూడా ఫేక్ సర్వే అని చెప్తున్నారు అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడారు. అదేవిధంగా మండలిలో కూడా కవిత కూడా మాట్లాడడం జరిగింది. సో
ప్రధానంగా తీన్మార్ మల్లన్న ప్రవర్తన ఏదైతే ఉందో అది పక్క పార్టీ వాళ్ళకు ఒక అస్త్రంగా మారుతుంది అని భావించారు. మరొక వైపు మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. అటు సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలో ఉన్నటువంటి ఒక నేతని ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ లైన్ దాటుతూ మాట్లాడితే అది పార్టీకే ప్రస్తుతం చెడ్డ పేరు వస్తుంది అని భావించినటువంటి అధిష్టానం ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చేటటువంటి పనిలో ఉంది. ఇదే గాంధీ భవన్కి కాసేపటి క్రితం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం పైన ఫ్లోర్లో కమిటీ చైర్మన్ సంబంధించినటువంటి ఫ్లోర్లో చాలా ఎవరైతే ఇన్ని రోజులు కంప్లైంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా మిగతా వాళ్ళతో కూడా చిన్నారెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నారు. అండ్ షోకాజ్ నోటీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. షోకాజ్ నోటీస్ ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా మల్లన్నకు ఇవ్వనున్నారు. అదేవిధంగా 3 గంటలకు బీసీ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి అసలు నెక్స్ట్ ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు, నెక్స్ట్ బీసీలకు సంబంధించి ఏం చేయబోతున్నారు, వీటన్నిటిపైన కూడా కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ఉండనుంది. రైట్, థ్యాంక్ యూ హేమ.